హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే షూట్ చేసిన వీడియో. ట్యూస్డే నా రొటీన్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా పిల్లలకి స్కూల్కి హాలిడేస్ ఇచ్చారు కదా. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అవుతుంది. అయినా కూడా పిల్లలు నిద్ర లేగలేదు. ఇంకా హాలిడేనే కదా, వాళ్ళని కానీ నిద్ర లేపితే ఏమొస్తుందిలే అని నేను కూడా అయితే నిద్ర లేపలేదు. ఇంక ఈరోజు ఏం హడావుడి లేదు కదా అని నిదానంగానే పని చేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ నిద్ర లేవగానే బయటకు కడిగి ముగ్గేశాను. తర్వాత ముందుగానే చిమ్మిన ఎండుటాకులన్నిటిని కుప్పగా చేసుకొని అవి కూడా పడేశాను. అలాగే చెట్ల దగ్గర కూడా ఎండుటాకులు ఉన్నాయి. జామ చెట్టు ఆకులన్నీ కింద పడిపోతున్నాయి. ఆ డస్ట్ని కూడా పడేశాను. ఈ డస్ట్ని పడేసే ఈ బాక్స్ వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ వచ్చింది. ఆ బాక్స్ వచ్చేసి నాకు డస్ట్ పడేయడానికి బాగా యూజ్ అవుతుంది. ఒక్కరోజు మనం తినడం మానేస్తే ఏం కాదు, కానీ ఒక్క పూట మనం ఇంట్లో పని చేయకుండా బద్ధకిస్తే మరుసటి రోజు డబల్ అవుతుంది పని కదా. ఇప్పుడైతే నేనైతే గిన్నెలు తోమేసుకున్నాను. నైట్ స్టవ్ మీద పాలు పెట్టేసి సెల్లు చూస్తూ ఉన్నాను. ఇంకా పాలైతే పొంగిపోయాయి. పొంగిపోయిన తర్వాత కనిపించాయి పాలన్నీ పొంగబెట్టాను దగ్గరుండి కూడా అనిపించింది. ఇంకా నైట్ స్టవ్ కూడా క్లీన్ చేయకుండా అలాగే పడుకున్నాను. ఉదయాన్నే క్లీన్ చేద్దాము అని. క్లీన్ చేయకముందు క్లీన్ చేయాలి అన్నప్పుడు పాలు పొంగిపోతే ఓకేలే క్లీన్ చేద్దాము, ఎలాగో క్లీన్ చేద్దాంలే అనుకున్నాం కదా అని వదిలేస్తాం. కానీ నీట్గా ఇప్పుడు క్లీన్ చేసుకున్నాం కదా, పాలు కానీ పొంగిపోతే ఎంత బాధ అనిపిస్తుందో, మళ్ళీ క్లీన్ చేయాలన్నా అనిపిస్తుంటుంది. నేనైతే కిచెన్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఒక స్టవ్ మీద రాగి జావ కోసము వాటర్ అయితే మరిగించుకుంటున్నాను. ఇంకో స్టవ్ మీద అయితే పల్లీలు ఫ్రై చేసుకుంటున్నాను చట్నీ కోసము. నేను పల్లీలు ఫ్రై చేసే లోపలికి మా హస్బెండ్ అయితే వాళ్ళ ఫ్రెండ్ మా హస్బెండ్కి ఇద్దరికి కాఫీ పెట్టమని చెప్పారు. ఇంకా నేనైతే పల్లీలు ఫ్రై చేయకుండా పక్కన పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే కొన్ని పాలు పెట్టాను. వాళ్ళిద్దరికి కాఫీ పెట్టేసిన తర్వాత ఈలోపు రాగి జావ కూడా రెడీ అయిపోయింది. అది పక్కన పెట్టేసి ఒక స్టవ్ మీద పల్లీలు ఫ్రై చేసుకుంటూ ఇంక మిగిలిన పాలు తోడు పెడదాంలే అని ఇంకా పాలు అయితే పెట్టేస్తున్నాను. నైట్ పాలు పొంగిపోయాయి అన్నాం కదా, ఇంకా అదే గిన్నెలో నేను తోడు పెట్టాలి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. పొంగిపోయాయి కదా, చూడడానికి నీట్గా అనిపించదు. అందుకని వేరే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకొని తోడైతే పెడుతున్నాను. ఈ సమ్మర్ మొత్తం నేనైతే పాలైతే పగలే తోడు పెడుతుంటాను. ఉదయాన్నే తోడు పెట్టాక మధ్యాహ్నము 12 పెరుగు అయిపోతుంది. వెంటనే ఫ్రిడ్జ్ పెట్టుకున్నాక 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఇంకా పెరుగు అయితే యూజ్ చేస్తుంటాము. పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది తర్వాత వచ్చేసి నేను మీగడ ఉంటుంది కదా, ఇది 3 days మీగడ. ఇంకా ఎన్నపూస తీద్దాంలే అని ఇంక బాక్స్ మిక్సీ జార్కి అయితే వేసేసాను. చాలామంది పాల మీద మీగడని అలాగే 1 month దాకా స్టోర్ చేసుకొని 1 month తర్వాత ఒక్కసారిగా మిక్సీకి వేసుకొని వెన్నపూస తీసుకుంటారు కదా. నేనైతే అలా కాదు, పెరుగు మీద మీగడతో వెన్నపూస అయితే చేస్తున్నాను. ఈరోజు పెరుగు తోడు పెట్టాము అంటే ఆ మీగడని ఒక గిన్నెలో తీసేసుకుంటాను. పెరుగు మీద ఉన్న మీగడ అంతని ఒక గిన్నెలో తీసేసుకుంటాను. నెక్స్ట్ డే కూడా అలాగే తీసి నెక్స్ట్ డే మిక్సీకి అయితే వేసేసుకుంటాను. అలాగా 2 daysకి ఒకసారి వెన్నపూస తీస్తుంటాను. కానీ ఒకేసారి 1 month దాకా స్టోర్ చేసుకొని ఒక్కరోజు నాకు మిక్సీకి వేయాలి అంటే చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది. మీగడని మిక్సీకి వేసుకున్నాను కదా, వేసుకోగా వచ్చిన మజ్జిగని నేను తాగను. ఆ మజ్జిగలో నార్మల్ వాటర్ని పోసేసి ఆ వాటర్ అన్నిటినీ నేను చెట్లకు పోస్తుంటాను. చెట్లకు పోస్తే మంచిగా బలము గ్రోత్ బాగా అవుతుంది కూడా. ఇంకా తర్వాత వచ్చేసి నేను మార్నింగే రాగి జావ చేశాను కదా, రాగి జావలోకి పెరుగుని మిక్సీకి వేసుకొని ఈ మజ్జిగని రాగి జావలో పోసుకొని తాగుతాము, కొంచెం సాల్ట్ వేసుకొని బాగుంటాయి కూడా. ఇందులోకి ఉల్లిపాయలు, రాగి జావలోకి ఉల్లిపాయలు ఏంటంటే సన్నగా కట్ చేయకూడదు. ఉల్లిపాయ ఆనియన్ దోసి పోసుకుంటాం కదా, అలాగా అంత సన్నగా కట్ చేయకుండా మీడియం కట్ చేసుకొని రాగి జావలోకి వేసుకొని తాగితే ఆడాడ ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే కొంత పెరుగుని మిక్సీకి వేసాను కదా, కొంత అయితే రాగి జావలోకి పోసాను. ఇంకో మిగిలినది వచ్చేసి మజ్జిగ కావాలి అని వేరే గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇంక ఇలా చేసేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాగి జావ అయితే తాగేసాను. మధ్యాహ్నం లంచ్లోకి గోంగూర పులిహార తీసుకున్నాను. 2 days అవుతుంది గోంగూర తీసుకొని. ఇంక ఈరోజు పులిహార చేద్దాంలే, పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని గోంగూర పులిహార అయితే చేశాను. మా పెద్ద బాబుకి నేను పెడతాను అంటే వద్దమ్మా నేను తింటానే, అబ్బాయి సపరేట్గా ప్లేట్లో వేయించుకొని తింటున్నాడు. మా చిన్న బాబుకి మాత్రం నేను పెట్టాను. ఇంకా అబ్బాయికి పెడుతూ నేను కూడా తిన్నాను. నేను మధ్యాహ్నం కొంచెం అన్నం మిగిల్చి పెరుగన్నం కూడా కలిపి తాలింపు అయితే పెట్టాను. ఉప్పు మిరగాయలు ఉన్నాయి కదా, కొంచెం పెరుగన్నాన్ని తాలింపు పెట్టుకొని తింటే టేస్ట్ బాగుంటుంది కదా అని నేనైతే తాలింపు పెట్టుకొని పెరుగన్నం కూడా తిన్నాను.
ఇంకా మా పిల్లలకి 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. మ్యాథ్స్, ఈవీఎస్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా పిల్లలకి ఫుడ్ పెట్టేసిన తర్వాత 1 అవర్ దాకా టీవీ అయితే చూడనిచ్చాను. ఇంక నేను కూడా వాళ్ళు టీవీ చూసేటప్పుడు నేను కూడా అయితే తినేసాను. మా పిల్లలకి పెరుగన్నం తాలింపు పెడితే అస్సలు తినడానికి ఇష్టపడరు. నేను ఎంత బతిమలాడినా తినకుండా గోంగూర పులిహోరతో తినేసి పక్కకైతే వెళ్ళిపోయారు. నేను 1 అవర్ టీవీ చూడనిచ్చిన తర్వాత 2-4 అయితే మధ్యాహ్నం చదివిస్తాను. మామూలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొంచెంసేపు చదివిస్తాను ఎగ్జామ్స్ కదా అని. ఫస్ట్ ఈ బెడ్రూమ్లోకి వచ్చినప్పుడు ఎంత నీట్గా ఉందో, బెడ్షీట్ వేసి నీట్గా ఉంది. మా పిల్లలు చదవటం మొదలుపెట్టి లాస్ట్కి వచ్చేసరికి గందరగోళం చేశారు ఆ బెడ్రూమ్ అంతా. ఇంకా సరేలే అని ఇంకా నేను పని అంతా చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ 4కి పిల్లలకి స్నాక్స్గా వాటర్ మిలన్ అయితే కట్ చేస్తున్నాను. ఈ సమ్మర్కి ఎక్కువగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ కానీ అలాంటి ఫుడ్ తినండి. ఎక్కువగా బజ్జీలు, సమోసాలు, బోండాలు అవి ఆయిల్ ఫుడ్ తిని దాహం వేస్తుంటుంది. ఎక్కువగా చలవ చేసే ఫుడ్డే పిల్లలకు పెట్టండి, మీరు తినండి. అందరైతే ఈ సమ్మర్ బాగా సేఫ్గా అయితే ఉండండి. నేనైతే మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా వాటర్ మిలన్ అయితే కట్ చేశాను. వాటర్ మిలన్ బాగా ఫ్రెష్గా ఉంది అని ఎలా కనుక్కుంటాము అంటే తొడుము ఉంటుంది కదా, ఆ తొడుము అనేది పచ్చిగా ఉంది అంటే కాయ అనేది ఫ్రెష్గా ఉన్నట్టు, అది ఎండిపోయినట్టుంటే ఎక్కువ రోజులు కోసి ఎక్కువ రోజులు స్టాక్ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు కాయ. నేనైతే ఆ తొడుము అనేది పచ్చిగా ఉన్నదే మా హస్బెండ్ని తెమ్మంటూ ఉంటాను. ఈరోజైతే కాయ ఫ్రెష్గానే ఉంది కానీ అంత స్వీట్గా ఏం లేదు, కొంచెం సప్పగానే అనిపించింది. ఈసారి ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మీరు ఎక్కువగా ఫ్రూట్స్, వాటర్ మెలన్ కానీ కర్బూజా కానీ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తినండి. అలాగే సబ్జా వాటర్, మజ్జిగ అలాగ ఎక్కువగా తీసుకోండి. మీరు తీసుకోండి, మీ పిల్లలకు కూడా ఎక్కువగా ఇవ్వండి. ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి.